अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद तसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला एसपी श्रीमती पी रोहिणी प्रियदर्शिनी IPS ने आज ज़िले की आवाम को वीडियो मैसेज के ज़रिए इस बात की हिदायत दी कि गुज़िश्ता चंद यौम से हो रही मुसलसल बारिश की वजह से आवाम को चाहिए कि वह हरगिज़ नदी नालों, तालाबों और डैमों के करीब हरगिज़ न जाएँ और अगर कुछ ज़रूरी काम हो तभी अपने घरों से बाहर निकलें, वरना गैर ज़रूरी मामूली बातों की वजह से अपने घरों से बाहर न निकलें और अपने घरों में एहतियात से रहें। अगर कहीं बारिश की वजह से किसी भी किस्म की मुश्किलात हों तो फ़ौरन 100 डायल करते हुए उसकी इत्तला पुलिस को दें। पुलिस आपकी मदद के लिए 24 घंटे तैयार है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి. 2 రోజుల నుంచి వర్షాలు భారీ పడుతున్నాయి. అలాగే ఇంకా 2 రోజులు కూడా మనకు వర్షాలు బాగా పడతాయని మనకు ఫోర్కాస్ట్ ఉంది. దానివల్ల ఈ వాగు తర్వాత వర్షం వల్ల కల్వర్ట్స్, డ్యామ్ తర్వాత పాండ్స్ ఇవన్నీ కూడా నిండి పోతున్నాయి. దాన్ని క్రాస్ చేయడానికో లేదు దానికి దగ్గర పోయి ఫోటో దిగడానికో లేదు స్విమ్మింగ్ చేయడానికో తర్వాత ఫిషింగ్ లేదంటే ఏదైనా వేరే చేపలు పట్టుకోవడానికి టార్టాయిస్ పట్టుకోవడానికి అలాంటి ఏమీ చేయొద్దు అని కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ డిప్లాయ్మెంట్ అన్ని దగ్గర కూడా పెట్టి ఉన్నాము. పోలీసు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ వాగులు పోతున్నాయో అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళు సూచనలు విని అక్కడ క్రాస్ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ పెంకుటి ఇల్లు తర్వాత పోయిన సమయంలో ఉన్న ఇల్లులో ఉన్నవాళ్ళు వేరే మంచి ఇళ్ళకు లేదంటే రిలేటివ్స్ ఇళ్ళకు వెళ్ళడానికి సూచనలు ఇస్తున్నాము. వాగు పోతున్న రోడ్డును మోటార్ సైకిళ్ళను లేదు ఆటోలను కారులను ఏ వాహనంతో పాటైనా క్రాస్ చేస్తాము అని చెప్పి ఎవరు కూడా క్రాస్ చేయకుండా ఉండాలి. అలాంటి రిస్క్ ఏమి తీసుకోకుండా అది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ తర్వాత ట్రీస్ కింద ఉండడం, థండర్ స్టార్మ్ లేదంటే లైట్నింగ్ వచ్చినప్పుడు ఉండకూడదు. ఫార్మర్స్ వచ్చి మనకు పొలాలకు వెళ్ళినప్పుడు మోటార్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షము భారీగా ఇంకా 2 రోజులు పడతాయి. సో దానివల్ల అందరు కూడా అనవసరంగా ఎవరు కూడా బయటకు రావద్దు. ఏదైనా అత్యావశ్యం ఉంటే మాత్రమే బయటకు రామని చెప్పి కోరుతున్నాము. ఇది అన్ని సూచనలను పాటిస్తే లాస్ ఆఫ్ లైఫ్ ప్రాపర్టీయో ఉండడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందరూ కూడా పాటించాలని మెదక్ డిస్ట్రిక్ట్ పోలీస్ ద్వారా మనము కోరుకుంటున్నాం.